హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సలార్ రిలీజ్ ట్రైలర్ అయితే రివీల్ చేశారనమాట. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే చేసుకొని ప్లీజ్ సపోర్ట్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నా రివ్యూస్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్రైలర్లోకి అయితే వెళ్దాం అనమాట. మనకి ఇప్పుడైతే కనుక ముందు ట్రైలర్లో చూపించిన దానికంటే ఈ ట్రైలర్లో మాత్రం ఫైట్ సీన్స్ అయితే ఎక్కువ చూపించారనమాట. మనకి చాలా అంటే చాలా చూపించారంటే ఊచకోతలాగా అయితే చూపించారనమాట. ఫస్ట్ ట్రైలర్లో కంటే కానీ ముందు ట్రైలర్ వచ్చిన దానిలో కంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఫైట్ సీన్స్, ఎఫెక్ట్స్, బాంబ్ బ్లాస్ట్లు, గన్ షాట్స్ అన్నీ చాలా ఎక్కువ అయితే చూపించారనమాట. ఈ ట్రైలర్ మాత్రం ఫస్ట్ దేవా అయితే ఒక మేకు కొట్టుకుంటా అయితే మనకు కనిపిస్తారనమాట. దీని స్టోరీ ఏంటంటే ఒక మంచి స్నేహితులు బద్ధ శత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది అయితే ఈ స్టోరీ మెయిన్ పాయింట్ అనమాట. అందుకే వాళ్ళు ఎందుకు విడిపోతారు, కాన్సార్ కోసమే ఎందుకు విడిపోతారు, ఇంత కాన్సార్లో ఏముంది, ముందు ఉన్నే మన్నార్ గ్యాంగ్ను అయితే తీసేసి ఇంకొక గ్యాంగ్ను ఎందుకు తేవాలనుకుంటున్నారు ట్రైలర్లో మనకి అదే చూపిస్తున్నారనమాట. ఇంకా అన్నీ మన ఆన్సర్ క్వశ్చన్ మార్క్ అన్నీ ఇంకా క్వశ్చన్ మార్క్ లాగానే ఉంచారండి. వాళ్ళు ఇంకా ఏం రివీల్ చేయడం లేదు పర్టికులర్గా. ఇంకా ఏమంటే కాన్సార్లో ఏముంది అని అయితే మనకు తెలియదు. కాన్సార్ గతంలో మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. ఆ స్టోరీనే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళినారు. కాన్సార్లో ఏముందని అయితే మనకి ఇంకా అర్థం కాలేదు. వీళ్ళిద్దరు ఎందుకు బద్ధ శత్రువులు అయ్యి ఆ కాన్సార్ కోసం ఎందుకు గొడవ పడుతున్నారో, మన్నార్ సైన్యం ఉండగానే ఇంకొక సైన్యాన్ని ఎందుకు తెస్తారో అయితే కానీ ఇంకా మనకి తెలియదు అనమాట. అన్ని క్వశ్చన్ మార్క్గానే పెట్టారనమాట. వీళ్ళు ఏవి ఇంకా రివీల్ చేయడం లేదు. అంతే సినిమాలోనే చూడాలనేది అయితే మనకు అనిపిస్తుంది అనమాట. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదండి, నిజంగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కొడుతుందని అయితే నాకు అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. ట్రైలర్ మాత్రం చాలా బాగా నచ్చింది. ముందు వచ్చిన ట్రైలర్ కంటే ఈ ట్రైలర్ ఇంకా బాగుందనమాట. చాలా బాగుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే మామూలుగా లేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, దేవా ఇంకొక అతను ఫ్రెండ్స్గా ఉండేటప్పుడు బద్ధ శత్రువులు అయ్యి ఆ కాన్సర్ వల్లనే వీళ్ళు కాన్సర్ కోసం అయితే గొడవ పడతారు అనమాట. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఎంట్రీ కూడా చాలా బాగుంది అనమాట ఈ ట్రైలర్లో మాత్రం. ఇంకా ఏం చూపిస్తారంటే కనుక ఒక చోట మెకానిక్కి స్పానర్లు, స్క్రూ డ్రైవర్లు తెలుస్తాయి, గన్నులు ఎక్కడ తెలుస్తాయి అనగానే గన్నులు అలా లేచాయండి. నిజంగానే ఆ గన్నులు లేచి మొత్తం గన్ షాట్ ఇంకా పేలిపోతున్నాయి. మనకి ఎక్కడ లాస్ట్నో ఒక అతను నుంచి ఉంటారో అతను ప్రభాస్ ఏమో అని నాకైతే అనిపించింది. కానీ మళ్ళీ ఇంకొకరు వైట్ కోట్ అయితే కనిపించారు అనమాట. ఆ వైట్ కోట్ ఎవరిదో అయితే నాకైతే ఇంకా తెలియదు. అన్ని క్వశ్చన్ మార్క్గానే ఉన్నాయి ట్రైలర్లో మాత్రం. మనకి ఇంకా ఏమీ రివీల్ వాళ్ళు చేయడం లేదు, జస్ట్ ఊరికే అలా రివీల్ చేశారనమాట. ఇంకా బాగుంది అనమాట. మన శృతి హాసన్ గారు అయితే ఏం లేదనిపించింది ఈ ట్రైలర్ మాత్రం. ఏమంత చూపిలనమాట ఆమె రోల్ ఎలా ఉంటుందో కూడా మనకి తెలీదు. సినిమాలు అయితే చూడాలా. ఇంకా ట్రైలర్ కూడా ఇంకా ట్రైలర్ లాస్ట్కి వచ్చే కానీ ఊచకోత నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫైటింగ్ ఎఫెక్ట్స్ అయితే దండిగా ఉన్నాయి. ఫస్ట్ ట్రైలర్ కంటే ఈ సినిమాలో ఎక్కువ ఫైటింగ్ ఎఫెక్ట్సే ఉన్నాయని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్లో అంత రక్తపాతం అయితే కనిపించింది అన్నమాట. అంత ఫైటింగ్ సీన్స్ కానీ, ఎంత కొట్లాడుకోవడం కానీ, ఫ్యాక్షన్ టైప్గా కొంచెం చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చేటట్టు కొట్లాడుకుంటారని. నిజంగానే ఆ బ్లడ్ మింద పడడం కానీ, కత్తులతో నరకడం కానీ ఊచకోతలాగైతే కనిపించింది అనమాట. ఫైటింగ్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్లో మాత్రం చాలా బాగుంది ట్రైలర్. ఓవరాల్గా అయితే కన్నా ట్రైలర్ సూపర్ అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఈ మూవీ వచ్చేసి 22న రిలీజ్ అవుతుంది అనమాట. మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. నిజంగా నేను కూడా వెయిట్ చేస్తాను ఎలా ఉంటుందో. దీనికి కొంచెం కేజీఎఫ్ యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఏమవుతుందో ఆ కాన్సర్ గురించి, ఆ కాన్సర్లో ఏముందో, వీళ్ళు ఎందుకు విడిపోయినారో అయితే కన్నా మనకి సినిమా చూడాలి. సినిమా వచ్చేసి 22న రిలీజ్ అవుతుంది. సినిమా చూసి రివ్యూ కూడా చెప్తాను, డోంట్ మిస్ ఇట్.
అలాగే మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేయండి. ఇంకా మీ నుంచి నేను ఇది ఒక్కటే ఆశిస్తున్నాను. ప్లీజ్ ఇంత కష్టపడుతున్నందుకు కష్టానికి ఫలితం ఇవ్వండి, అదొక్కటే కోరుకుంటున్నాను. ఇది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో బాయ్.